రైతాంగాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు పేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రభుత్వాలు మారినా మార్చలేని గొప్ప పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. వైఎస్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, కేవీపీ, వైఎస్ షర్మిల సహా పలువురు నేతలు హాజరయ్యారు. రైతాంగాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు పేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రభుత్వాలు మారినా మార్చలేని గొప్ప పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. వైఎస్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, కేవీపీ, వైఎస్ షర్మిల సహా పలువురు నేతలు హాజరయ్యారు. సమకాలీన రాజకీయాలలో అధికారం ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు. అధికారం ఎలా మాయమవుతుందో మిత్రులు కూడా ఆ విధంగానే మాయమవుతూనే ఉంటారు. లేదా అవకాశాల కోసం తమ యొక్క లాయల్టీని కూడా మార్చుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చదువుకునే రోజుల నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల వీరమరణం పొందే వరకు తోడుగా, నీడగా వారి ఆలోచనలనే అమలు చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా వారు ఏ రైతాంగం కోసం పరితపించినరో, వారు ఏ రైతాంగం వ్యవసాయాన్ని దండగ కాదు వ్యవసాయాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని ఆలోచన చేసినరో ఆ ఆలోచనల కొనసాగింపుగానే ఈనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన ఈరోజు సుభాష్ పాలేకర్ గారిని, శ్రీమతి సుధా గారిని, నాగేశ్వరరావు గారిని సన్మానించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనను ఆచరణలో కొనసాగించాలని వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం జరిగింది. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిండ్రు. మొదటిసారి వరించిన అదృష్టం 78లో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత 2004 వరకు వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు. ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే, తోడుగా నిటారుగా నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరిగితే అది డాక్టర్ గారు చేసిండ్రు, మీకు సహాయం అందించిండ్రు అని చెబుతూ 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంతా తెలిసింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 16 సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి, రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు, నేను అప్పుడు అడగలేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి రైతునే రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల
మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేసిండ్రు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి 1300 కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్తు బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా, పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది. వారి ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నాను. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు, మైనారిటీల పిల్లలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి అని 4% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఆ రిజర్వేషన్లతో పాటు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఈరోజు మేము కొనసాగిస్తున్నాం. ఆనాడు రూపాయి కిలో బియ్యం ఇస్తే ఈనాడు ఉచితమే కాదు, సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు తినాలి అని 3,10,00,000 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్నది అని అంటే ఆ స్ఫూర్తిలో వైఎస్ఆర్ ఆలోచన, వారి యొక్క విధానం కొనసాగుతున్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. చాలామంది హామీలు ఇచ్చిండ్రు రైతు రుణమాఫీ గురించి. అమలులో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పి 3 నెలల్లోనే 25,35,964 రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల రుణం నుంచి రైతులకు విముక్తి కలిగించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు అప్పు లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ గారి ముద్ర కొనసాగుతున్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. పాలేకర్ గారు ఒక సూచన చేసింది. రైతులు సమస్యను ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రంగా ఉండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించాల్సినంత సహకారం అందించకపోవడం వల్ల, రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ, ప్రతి గ్రామం నుంచి 4,24,00,000 రూపాయలు పేదల ధనం తరలిపోతుందని ఏదైతే చెబుతుండ్రో ఆ 4,24,00,000 రూపాయలను తరలిపోకుండా చూడాలి గ్రామాల నుంచి అని అంటే సేంద్రియ వ్యవసాయం మనం చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రచిస్తుంది. మా మిత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా, రసాయనిక ఎరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము, దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ 42 కిలోమీటర్ల సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్, ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తవ్వే టన్నెల్స్ కాదు, టన్నెల్ బోర్ మిషన్తో 11 మీటర్ల డయా అంటే దాదాపుగా ఒక పెద్ద రోడ్ అంత సైజు టన్నెల్ని తవ్వాలి అని ఆనాడు 2,000 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42 కిలోమీటర్లో 30 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి నల్లగొండ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య అనేదాన్ని దూరం చేసి ఉండేవాళ్ళు. ఈరోజు కూడా కృష్ణానది మీద
రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఆగిపోయిందో, ఆనాడు ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. గోదావరి జలాల మీద ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని పూర్తి చేసి నల్గొండ జిల్లా రైతాంగం యొక్క కలలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల. ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఎప్పటికప్పుడు క్రౌడ్ను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చైన్ స్నాచర్స్, జేబు దొంగలు ఫోన్లు దొంగలించారని, పిల్లలు తప్పిపోయారని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాల్లో చూస్తూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. బడా గణేశుని దగ్గర రోజు రోజుకి భక్తుల కోలాహలం పెరుగుతూ ఉంది. ఇక వారాంతం అవ్వడం, దాంతోపాటు సెలవు దినం ఆదివారం అవ్వడంతో ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఇసుకేస్తే రాలినంత జనం ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇక వచ్చే జనంకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నడుమ ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ భక్తులకు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి సీసీ కెమెరాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే ఉన్న హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో మనకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉండగా దాదాపు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నారో మానిటర్ చేసే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఏ విధంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎన్ని షిఫ్ట్ల వైజ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉంటారో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భాగ్యశ్రీ అండి, ఎస్ఐ వరంగల్. సో ఇక్కడ అంటే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి కూడా మొదటి రోజు నుంచి భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారండి ఇక్కడ? మొత్తం 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారండి. సో ఇక్కడ అన్ని ఎగ్జిట్స్, ఎంట్రీస్ మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జిట్స్, ఎంట్రీస్ మానిటర్ చేయడం వల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉంది, సో ఎక్కడ ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేసి క్రౌడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానికి కమాండ్ కంట్రోల్ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు సెట్లో మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ఛార్జెస్కి కానీ ఎక్కడైనా క్రౌడ్ని మానిటర్ చేయడానికి ఏ గేట్స్ ఓపెన్ చేయాలి అనేది సార్ వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి మాకు ఇక్కడ మేము సార్ వాళ్ళకి చెప్తా ఉంటాం ఎక్కడి వరకు క్రౌడ్ ఉంది, సో ఏ గేట్స్ ఓపెన్ చేసుకోవాలని సార్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉండి మేము ఇలా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. మీరు స్క్రీన్లో చూసినట్టయితే క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉందో మేము సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం. ఈ పాయింట్ ఆఫ్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది అని. సో సార్ వాళ్ళు దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అనమాట. అంటే దాదాపు మొదటి రోజు నుంచి చూస్తున్నాము, ఇదే ఫస్ట్ వీకెండ్ అవ్వడంతో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది. మొదటి రోజు కంటే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, దాదాపు ఎంట్రీ పాయింట్స్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉన్నారు, మీరు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్గా ఇది వీకెండ్ కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంది. అది ఓపెన్ చేయండి ఒకసారి కెమెరా. సో ఎంఎంటీఎస్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ. సో ఈ గేట్ చూస్తున్నారా మీరు? ఇక్కడ ఈ మన మెట్రో ఉంది కదా, మెట్రో అండ్ ఎంఎంటీఎస్ ఆ గేట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఈరోజు, ఎస్పెషల్లీ మనకి మెట్రో ఉండడం వల్ల వీకెండ్ కాబట్టి. ఇంకొకటి ఇది ఒక ఎంట్రీ ఉంటుందండి. ఇంకొకటి అటు సైడ్ మింట్ కాంపౌండ్ వైపు చూపించండి. సో ఇది ఒక ఎంట్రీ ఉంటుందండి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది మీరు క్రౌడ్ చూసుకున్నట్లయితే. సో కంపారిటివ్లీ మెట్రో నుంచి వచ్చే వాళ్ళు ఇవాళ ఎక్కువ ఉన్నారు వీకెండ్ కాబట్టి. ఇది డ్రోన్లో కూడా మనం వ్యూ చేయొచ్చండి ఇక్కడ క్రౌడ్ ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. సో ఎగ్జాక్ట్గా దాన్ని బట్టి నేను కంట్రోల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇన్స్పెక్టర్స్కి సార్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. సార్ ఇచ్చే దాన్ని బట్టి ఇన్ఫామ్ చేస్తుంటా ఇక్కడ క్రౌడ్ ఉంది సార్ అని. సో సార్ వాళ్ళు దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారండి. దాదాపు టోటల్గా ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయండి, దాంతోపాటు ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే అండి, 3 ఎంట్రీస్ ఉన్నాయండి, 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యాప్ కూడా ఉంది మనకి. అక్కడ చూసుకున్నట్లంటే Q1 ఎంట్రీ, Q2 ఎంట్రీ, Q3 ఎంట్రీ, కరెస్పాండింగ్గా వాటికి ఎగ్జిట్స్ కూడా ఉంటాయండి. సో అలాగే మానిటర్ చేసుకుంటారు. అండ్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, సో ఇది Q1 ఎంట్రీ. ఇక్కడ మనం మెట్రో ఇందాక మీకు చూపించాను కదా, ఇది Q2 ఎంట్రీ. ఈరోజు Q2 దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ నుంచి Q2 వచ్చి గణేష్ని దర్శనం చేసుకుని ఎగ్జిట్ అవుతారు. సో ఈ రూట్ చూసుకుంటే దీని ప్రకారం మూమెంట్ అనేది ఉంటుందండి. దాని ప్రకారము కరెస్పాండింగ్గా మనకి ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేసి ఎంట్రీ చేపిస్తాము, ఎగ్జిట్ చేపిస్తాం క్రౌడ్ని. సో ఇది గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్. ఇది మనకి బర్డ్ వ్యూ అనమాట, మనకి ఎగ్జాక్ట్గా మ్యాప్లో ఇది.
ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో క్రౌడ్ ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుందో అక్కడ పిక్ పాకెటర్స్ కావచ్చు, స్నేక్ చార్జర్స్ కావచ్చు ఎక్కువగా ఉంటారు. వాటికి సంబంధించి కూడా మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది? అవునండి, దానికి సంబంధించి క్రైమ్ని సంబంధించి కూడా మానిటరింగ్ యూజ్ అవుతుంది. ఈ రికార్డింగ్స్ కూడా ఉంటాయండి. ఇన్ కేస్ మనకి ఎవరైనా ఈ పర్టికులర్ పాయింట్లో నా వెహికల్ పోయింది ఆర్ మిస్సింగ్ ఉన్నారు అంటే మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పాయింట్ ఇన్ టైంకి బ్యాక్ డేట్ చేసి చూసుకుంటాం అనమాట, ఎగ్జాక్ట్గా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయింది అనేది. సో వాటిని కూడా మనం మానిటర్ చేస్తాం. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో చూసి చెక్ చేస్తాం ఎవరు తీశారు, లేదా ఇంకా వెహికల్ అక్కడే ఉందా అనే దాన్ని బట్టి, కంప్లైంట్ వచ్చిన దాన్ని బట్టి చూస్తాము. మిస్సింగ్ పర్సన్స్ది కూడా చెక్ చేస్తామండి. అంటే దాదాపుగా మీరు ఉన్నప్పుడు కావచ్చు, మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయండి మీ దగ్గరికి? వెహికల్ మిస్సింగ్ అనే కంప్లైంట్స్ వచ్చినాయండి. యూజువల్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకురావద్దు, తీసుకొచ్చి పాయింట్ దగ్గర వదిలేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము చెక్ చేసి చూస్తే ఆ క్రౌడ్ మధ్యలోనే వెహికల్ ఉంది. సెల్ ఫోన్స్ కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. సెల్ ఫోన్ మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయండి. అయితే ఇక చిన్న పిల్లల్ని ఎక్కువ తీసుకొని వస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు, చిన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎలా ఉందండి? అవునండి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇంతమంది క్రౌడ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని వదిలేస్తున్నారు. సో మేము అంటే పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే జనము క్రౌడ్లో ఉన్నప్పుడు గోల్డ్ కానీ సెల్ ఫోన్స్ కానీ వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ పెట్టారో అక్కడే వదిలేసి వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇంతమందిని మానిటర్ చేసినప్పుడు ఆబ్వియస్గా 1-2 ఐటమ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి క్రౌడ్కి చెప్పేది ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ పిల్లల్ని తెచ్చినప్పుడు చూసుకొని, ఇన్ కేస్ దర్శనం చేసుకోవాలనుకుంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ అయితే బెటర్ పిల్లలు ఉన్న వాళ్ళకి. సో దాదాపు ఎన్ని షిఫ్ట్లు వైజ్గా మీరు ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటారండి? దాదాపు మార్నింగ్ కావచ్చు, ఎంతమంది ఉంటూ ఉంటారు? సో గ్రౌండ్ లెవెల్లో అయితే 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో 2 షిఫ్ట్స్ ఉంటాయండి, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఈవినింగ్ 1 వరకు అంటే 12 వరకు అలో చేసినా 1 వరకు పడుతుందండి మాకు. మీరు చూసిన బట్టి కావచ్చు, మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ సమయంలో జనాలు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారండి? టైమింగ్స్ అంటే ఇంకా ఇది వీకెండ్ కాబట్టి మార్నింగ్ 8 నుంచి రష్ ఉండండి, 8 నుంచి ఈవినింగ్ 12 వరకు ఇలాగే ఉంటుంది క్రౌడ్ ఆల్మోస్ట్. ఇంకా వీక్ డేస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 10-11కి వచ్చి అప్పటి నుంచి 12 వరకు క్రౌడ్ ఉంటుంది. క్యూ లైన్లో రద్దీ పెరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు మీ పై ఆఫీసర్స్కి ఇక్కడ నుంచి? అంటే నేను సార్ వాళ్ళకి చెప్తా ఉంటాను క్రౌడ్ ఎక్కడి వరకు ఉందో, దాన్ని బట్టి సార్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఏ గేట్ వైపు ఓపెన్ చేయాలని. ఇక్కడ మీకు చెప్పాను కదా Q1, Q2, Q3 అని. సో క్రౌడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎమర్జెన్సీ గేట్స్ని సార్ వాళ్ళు ఓపెన్ చేపిస్తారు. డెసిషన్ సార్ వాళ్ళు తీసుకుంటారు, జస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్ వాళ్ళకి. సో చూస్తూ ఉన్నాగా ఒక్కసారి కూడా ఈ కమాండ్ కంట్రోల్కి సంబంధించి కూడా నిరంతరంగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 32 సీసీ కెమెరాలు ఖైరతాబాద్ పర్యవేక్షణలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు నిరంతరంగా కూడా ఎక్కువగా క్రౌడ్ వస్తున్నప్పుడు ఏ సైడ్ నుంచి క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, దాదాపు ఏ క్యూ లైన్లో ఎక్కువగా రద్దీ ఉంది, దాంతోపాటు ఈ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటు MMTS కావచ్చు, మెట్రో సైడ్ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పేసి వీళ్ళ పై అధికారులకు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు వాళ్ళ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ డిసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు తీసుకుంటారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువగా ఈ క్రౌడ్ ఏదైతే ఉందో నిన్న శనివారం కావచ్చు, ఈరోజు ఆదివారం కావచ్చు, అదేవిధంగా మొదటి రోజు నుంచి వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గోల్డ్ ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి, ఈ చైన్ ఛార్జింగ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా ఎప్పుడైతే కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళంతా కూడా ఇక్కడ నిరంతరంగా వర్క్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే భక్తుల కోలాహలం పెరుగుతూ ఉన్న సందర్భంలో కూడా చిన్న పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్స్ కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి, పిల్లలు తప్పిపోతున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారో సీసీ కెమెరాకి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణేష్ పిఎస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. VIP ఎంట్రీ కావచ్చు, దాదాపు ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. క్యూ లైన్కి సంబంధించి కావచ్చు, ఎమర్జెన్సీ గేట్ కావచ్చు, ట్రాఫిక్ బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు LINO బారిగేట్స్, ఇటు అంబులెన్స్, మెడికల్ క్యాంప్స్, దాంతోపాటు ఇటు ఫైటింగ్ మోటార్ సైకిల్స్ సంబంధించి ఫైటింగ్ మోటార్ సైకిల్స్, ఫైర్ ఇంజన్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఇక్కడ మ్యాప్ రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని బట్టి కూడా వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి
సంబంధించి కూడా భక్తుల కోలాహలం పెరుగుతూ ఉంది. వస్తున్న భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా 24/7 షిఫ్ట్ల వైజ్గా ఇక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరా. ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఇటు పోలీస్ పరిధి నుంచి కావచ్చు, వీళ్ళ ఫైఆర్పైస్ సంబంధించి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చినా ఇక్కడి నుంచి కూడా వీళ్ళంతా మానిటరింగ్ చేసి ఆ కంప్లైంట్స్కి సంబంధించి కూడా సాల్వ్ చేసే విధంగా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో బడా గణేష్కి సంబంధించి కూడా భక్తుల దర్శనం అయితే సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పరశురాంతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. పలు అపార్ట్మెంట్ వాసులు బొజ్జగణపై నిమజ్జనాలు చేస్తున్నారు. ఖైరతాబాద్లోని మాతృకృప అపార్ట్మెంట్లో పర్యావరణ హితంగా మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 5వ రోజు కావడంతో గణపతి పప్ప మోరియా పాటలు పాడుతూ అపార్ట్మెంట్లోని గార్డెన్లో గణేశుడిపై నీళ్లు పోసి నిమజ్జనం చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షిస్తే కాలుష్య రహిత చెరువులను రాబోయే తరాలకు అందించవచ్చన్నారు స్థానికులు. మా అపార్ట్మెంట్ లో ఈ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. మేము ఎప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనేది తీసుకొచ్చాము మా అపార్ట్మెంట్ కి. అండ్ మేము చూస్తుండగా ఈ 18 ఏళ్ళలో మేము పెరిగాము, మేము పెద్దవాళ్ళు అయ్యాం. అందరూ మా కమిటీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ చాలా ఎంకరేజ్మెంట్ తో ఈ సెలబ్రేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో మేము ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తాం. మా కమిటీ మెంబర్స్ మిస్టర్ రామమూర్తి గారు అండ్ మిస్టర్ శ్రీనివాస్ అండ్ ఆల్ ది పీపుల్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మాతృకృప తరఫున లేడీస్ అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. దానిలో జ్యోతి మేడం గారు, కామేశ్వరి గారు, ఆ విధంగా స్మితా మేడం గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ గా గత 12 ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం సాగుతున్నది. And we have started this Ganesh festival from last 18 years. We are celebrating in our apartment. This is the 18th year. We are doing the immersion over here since it's eco-friendly. And all the apartment have contributed and participated. And we all are doing get together every day. And prasadam is being served. గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల వినాయక నగర్లో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కాలనీవాసులు 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు చేశారు. 5వ రోజు శాస్త్రీయంగా నిమజ్జనం చేశారు. చివరి రోజు లడ్డూ వేలంపాట నిర్వహించగా 1,10,000 పలికింది. తర్వాత సందడిగా శోభాయాత్ర నిర్వహించారు. వినాయకుడి పాటలకు నృత్యాలు చేస్తూ సంతోషంగా మహాగణపతిని సాగనంపారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. మాది పసుమాముల గ్రామం, వినాయక్ నగర్ కాలనీ. మేము గత 6 సంవత్సరాలుగా ఈ వినాయకుని పండుగను జరుపుకుంటున్నాము. కాలనీలో గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మా లడ్డు లక్షల్లో పలుకుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా కానీ అందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. మా గణేషుని లడ్డు అత్యధికంగా వేలంపాటలో జరిగింది. మాకు కాలనివాసులు మేము అందరం చాలా సంతృప్తిగా ఉన్నాం. అదే విధముగా ఇంకా జరగబోయే సంవత్సరంలోనైనా అంతా కూడా మేము ఒకే కుటుంబంలాగా కాలనివాసులు అందరం కలిసిమెలిసి ఉండి ఇంకా గణేషుని ఘనంగా నిర్ణయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా. హైదరాబాద్ కుకట్పల్లి రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 13 బ్లాక్స్లోని 2,600 కుటుంబాలు, సుమారు 10,000 మంది నివాసితులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు పూజలు, నృత్యాలు, తంబోలా, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సెప్టెంబర్ 6న రెయిన్బో విస్టాస్ ప్రాంగణంలోనే గణేష్ నిమజ్జనం చేస్తామని తెలిపారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం మెయిన్ మా దాంట్లో సిటీ టీం ఒకటి ఉంది, కల్చరల్ కమిటీ టీం. వాళ్ళ యొక్క కృషి, శాయశక్తుల ఒక 25 మెంబర్స్ టీము
ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫస్ట్ ఎకో ఫ్రెండ్లీ గణేషన్ క్రియేట్ చేయడమే కానీ, తర్వాత మేము ఒక 1800 మట్టి గణేశాలని ప్రతి ఒక్క రెసిడెంట్కి రీచ్ అయ్యే విధంగా సప్లై చేశాము త్రూ డిఫరెంట్ స్పాన్సర్స్తోని. దానికి మాకు మెయిన్ స్పాన్సర్ ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు. దానికి తోడు అదే కాకుండా ఇప్పుడు పర్యావరణ ఆలోచన పెట్టుకొని మనం జర్మన్ యాంగర్ యూజ్ చేశాము. సో దట్ లోపల ఉన్న ఎవరికి వర్షాలు పడితే ఇబ్బంది పడకుండా ఈ జర్మన్ యాంగర్ యూజ్ చేశాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఇక విజయవంతంగా సక్సెస్ఫుల్గా సాగాలని, ఇది ఒక మినీ ఇండియా అనుకోండి చెప్పాలంటే. సో దానికి అనుగుణంగా మేము ఇక్కడ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, భరతనాట్యం కానీ, ఎక్కడైనా దేవుడు స్పిరిచువల్ రిలేటెడ్ కవర్ చేస్తున్నాం కానీ ఎక్కడ వేరే సినిమా టైప్ ఆఫ్ డాన్స్ అట్లాంటివి ఉండే ఇక్కడ అండి. ప్రతి సంవత్సరం ధూమ్ధామ్గా వినాయక చవితి జరపడం ఆనవాయితీ. గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్నాము. చాలా గొప్పగా చేస్తాము. మీరు చూస్తూనే ఉన్నారు ఇదంతాను. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ ఎంతో అన్యోన్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగలు జరుపుతారు. చిన్నపిల్లలు డాన్సులు కానీ, కూచిపూడి ప్రదర్శనలు కానీ, కూచిపూడి నృత్యాలు కానీ, భరతనాట్యం కానీ, సినిమా పాటలు కానీ ఎంతో ఆనందంగా పాడతారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం మట్టితోటి చేసుకుంటాం. మేము అందరికీ కూడా మట్టి విగ్రహాలే ఇస్తాము. మేమేమో మరలాను దానికి కుంకుమ పూజ పెట్టుకున్నాము. 140 మంది కూర్చుని కుంకుమ పూజ చేసుకున్నారు. హోమం పెట్టుకున్నాము. 40 జంటలు ఈ రోజు కూర్చుని హోమం చేసుకున్నారు. తర్వాత మేము ఈ వినాయకుని కూడా ఇక్కడ మా దగ్గరే కలుపుకుంటాం. మేము ఇక్కడ పాండ్లో బయట ఎక్కడ తీసుకెళ్ళాం. కలుపుకుని మేము దాన్ని మా మొక్కలకు పోసుకుంటాం అన్నమాట నీట్గా. इस बार गणेश उत्सव के मौके पे इको फ्रेंडली गणेश उत्सव मना रहे हैं और ये कम्युनिटी अराउंड 10,000 लोगों की है, जहाँ पे नॉर्थ इंडियन साउथ इंडियन एक साथ आराम से गणेश उत्सव खूब धूमधाम से मनाते हैं. ఈ గణేష్ మహోత్సవం మనం 2016 నుంచి గణేష్ మహోత్సవాలు రెయిన్బో విస్టాలో అత్యంత వైభవకరంగా జరుపుకుంటున్నాం. బాలగంగాధర్ తిలక్ ఏదైతే స్థాపించాడో ముంబైలో మన యూనిటీ ఆఫ్ ఇండియా గురించి, దాని గురించి ఈ సొసైటీలో ఇది మినీ ఇండియా లాగా మనం మినీ ఇండియా లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక మత కుల భేదం లేకుండా, ఎటువంటి భేదభావాలు లేకుండా అందరితో కలిసిమెలిసి చేసుకుంటున్నాం ఈ పండుగకు. అందరూ మీరు చూస్తున్నారు కదా, ఇంత పబ్లిక్ అటెండ్ అవుతున్నారు. आरबीआरजी परिवार की ओर से सभी लोगों को गणेश उत्सव की बहुत बहुत बधाई. जैसे अभी लीना जी ने बोला कि हमारा परिवार बहुत बड़ा है और हम उत्सव को बहुत ही बड़े स्केल पे मनाते हैं. पूरे 10-11 दिन का उत्सव रहता है, जिसमें प्रसाद रहता है और तरह तरह के कार्यक्रम होते हैं और हम कोशिश करते हैं कि सारे वर्गों को इसमें लिया जाए. హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నారు భక్తులు. 7వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా గణేశుని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు పోలీసులు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద భక్తుల రద్దీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి బడా గణేష్ పరిసర ప్రాంతాలను మనం గమనించినట్లయితే ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులతో అయితే ఇటు ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో అయితే మనకు గణేశుడు దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి 71 సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని అయితే ఇటు బడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైతే 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఈసారి భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం 7వ రోజులో భాగంగా అయితే భక్తుల రద్దీ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా, గత 6 రోజులుగా కూడా భక్తుల రద్దీ అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా అయితే భక్తులు దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మరొక కేవలం 3 నుంచి 4 రోజుల సమయం ఉండడంతో అయితే ఇటు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారుగా 40,000 మందికి పైగా భక్తులైతే ఇటు బడా గణేష్ను దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇటు బడా గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ఇక్కడ పోలీసు శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా మనకు జనం దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ
ఇటు ఉపయోగకరంగా ఉండే విధంగా అయితే ఇటు 3 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి ఇటు భక్తులను అయితే దర్శనాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఈ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో వద్దీగా నిండిపోయింది. అంతేకాకుండా ఇక్కడ భక్తులందరూ కూడా ఇటు బడా గణేశుని చూసుకొని అయితే వారి మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకోవడంతో పాటు, ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో బడా గణేష్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇటు భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క గణనాథుని దర్శించుకునేందుకైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇటు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉసుక వేస్తే రాలన్నటువంటి జనం అంతా కూడా ఇక్కడ భక్తుల జన రద్దీని మనం గమనించవచ్చు. కానీ ఈ క్రమంలోనే వస్తున్నటువంటి భక్తులకు, ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇటు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చిన క్రమంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు వారందరికీ కూడా కావాల్సిన విధంగా దిశానిర్దేశం చేస్తూ అయితే ఇటు దర్శనం చేసుకున్న అనంతరం కూడా ముందుకు వెళ్లే విధంగా సలహాలు సూచనలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు బడా గణేష్ వద్ద అయితే జనాలను చూడవచ్చు. ఎందుకంటే ఇటు మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లో బడా గణేష్ని చేరుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉండడంతో ఇటు మెట్రో స్టేషన్ వైపుగా వచ్చేటువంటి క్యూ లైన్లో అయితే భక్తులు చాలా అత్యధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం ఇప్పటికే ఇటు సెన్సేషన్ థియేటర్ వైపు నుంచి మరొక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు మెట్రో స్టేషన్కు 2 వైపుల నుంచి కూడా ఇటు వచ్చేటువంటి భక్తులు తాకిడిని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి అయితే భక్తులు ఇక్కడికి వచ్చి ఇటు బడా గణేష్ను దర్శించుకుంటున్నారు. మనం ఒకసారి ఈసారి 69 అడుగుల బడా గణేష్ను మనం ఒకసారి గమనిస్తే బడా గణేష్ 71 సంవత్సరాల వేడుకల్లో భాగంగా అయితే భక్తులకు ఇటు వివిధ రూపాల్లో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈసారి బడా గణేష్ని మనం ఒకసారి గమనిస్తే 3 ముఖాలను కలిగి కూడా మనం ఒకసారి గమనించవచ్చు. చాలా భారీ రూపం, 69 అడుగుల భారీ గణనాథుని అయితే మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే 3 తలల రూపంలో అయితే ఇటు దర్శనం ఇవ్వడంతో పాటు మనకు ఇక్కడ పాము పడగలను కూడా గమనించవచ్చు. 5 పడగల పాములు, అంతేకాకుండా 8 చేతులతో ఇటు భక్తులను ఆశీర్వదించే విధంగా అయితే ఈసారి అలంకరణలో 69 అడుగుల గణనాథుని అయితే కన్నుల పండుగగా ఇటు భక్తులందరూ కూడా చూసుకోవడంతో పాటు వారి మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ గణనాథుడికి చేర్చి అయితే వారి యొక్క భక్తులను వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ భారీ రూపాన్ని కూడా వచ్చినటువంటి భక్తులందరూ వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకొని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చిన భక్తులందరినీ కనుక చూస్తే భక్తులందరూ కూడా ఇటు బడా గణేశుడి రూపాన్ని అయితే వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకోవడంతో పాటు తనివి తీరా అంటే వారి భక్తుల కోరికలు తీర్చుకోవడంతో పాటు బడా గణేశుడికి సంబంధించినటువంటి భారీ ఆకారాన్ని చూసి చాలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గణనాథుడు ఆది దేవుడుగా అయితే ఇటు భక్తుల నుంచి ఇటు మొక్కులు పొందుతున్నటువంటి గణనాథుడు అయితే ఇటు చిట్టి గణపయ్య నుంచి మొదలుకొని మహాశక్తి గణపతిగా మనం చూస్తున్నాం. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే భక్తులకు దర్శనం ఇస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గణనాథుని దర్శించుకునేందుకైతే తొలి రోజు నుంచి కూడా భారీ రద్దీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగానే ఇటు బడా గణేష్ అంటే మనకు వీకెండ్ డేస్లలో కూడా చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అంతేకాకుండా సాధారణ రోజులలో కూడా భక్తులు వారి వీలుకు అనుగుణంగా అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్తో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, అంతేకాకుండా ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఇటు ఉత్సవ కమిటీతో కూడా వారు కొంతమంది అయితే ఇక్కడ చూస్తున్నాం. మనం నిన్న చూస్తే ఇటు 130 దంపతులు జంటలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇటు పూజలలో పాల్గొనడం జరిగింది, కళ్యాణం వేడుకలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అయితే బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే బడా గణేష్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ ప్రశాంత్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.